ఒక స్వామీజీకి నాకు చిన్న కాన్వర్జేషన్ నడిచింది. స్వామీజీ ఏమన్నాడంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ఆయురాగ్యాలు ప్రసాదిస్తాడు, స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి అని అన్నాడు. ఒకవేళ నమ్మకపోతే అని నేను అడిగిన. స్వామీజీ అన్నాడు, నిన్ను నరకానికి పంపిస్తాడు, కష్టాల పాలు చేస్తాడని. ఏంది స్వామి, నరకం పాలు కష్టాల పాలు చేస్తాడా? మరి అలాంటి వాడు దేవుడు ఎట్లయితాడు? నన్ను ప్రశ్నించడం నీ తెలివి అనుకుంటున్నావా? స్వామీజీ అన్నాడు. ఇట్లా అన్నాను, లేని అబద్ధాన్ని సృష్టించడం మీ జ్ఞానమా? ఆ జ్ఞానాన్ని ప్రశ్నించే వ్యక్తిగా నా అనుభవం అంత లేదు, నీ వయసు అన్నాడు స్వామి. స్వామి, నాకు సందేహం వచ్చింది. ఆ సందేహం మిమ్మల్ని అడిగా, సమాధానం చెప్పలేదు, పైగా నా మీద కోప్పడుతుంది. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు మన దగ్గర సమాధానం లేనప్పుడే ఇతరుల మీద మనకు కోపం వస్తుంది. సో నా మీద కోపం వచ్చిందంటే మీ దగ్గర సమాధానం లేదు. స్వామి, దేవుడు మనకులాగా షాడిస్ట్ కాదు, నువ్వు నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి అని అడగడానికి. ఇందులో కన్క్లూజన్ ఏంటంటే